అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అనగనగా సమస్యల వలయంలో కుట్టుమిట్టాడుతున్న ఓ పల్లె. స్వయాన ముఖ్యమంత్రి తొలి గ్రామ సభ నిర్వహించి రూపురేఖలు మార్చేస్తామంటూ హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు అవేవీ జరగలేదంటున్నారు అక్కడి వారు. ఇంతకీ ఆ ఊరేంటి, దాని కథేంటి? ఇది సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు ఏడాది క్రితం అభివృద్ధి వరాలు కురిపించిన గ్రామం. ఏడాదిలోనే రూపురేఖలు మారుస్తానంటూ బహిరంగ ప్రకటన చేసిన గ్రామం. మిగిలిన ఊళ్లకు ఆదర్శంగా నిలుస్తుందని అంతా అనుకున్నా ఇప్పటికీ అదేమీ జరగలేదు. అస్తవ్యస్త డ్రైనేజీ వ్యవస్థ విక్రిస్తోంది. వీధి రోడ్లన్నీ దుర్భరంగా కనిపిస్తున్నాయి. ఏడాది క్రితం కూటమి ప్రభుత్వం స్వర్ణ గ్రామ పంచాయతీ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించింది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వేర్వేరు చోట్ల ఒకేసారి సభలకు శ్రీకారం చుట్టారు. అయితే అంబేద్కర్ కోనసీమ జిల్లా వానపల్లిలో చంద్రబాబు సభ ప్రారంభించారు. అలాగే అనేక వరాలు కురిపించారు. సకల సౌకర్యాలు కల్పిస్తామని ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు ఒక్క పని అయిన పాపాన పోలేదంటున్నారు స్థానికులు. అనేక హామీలు ఇచ్చారు. అందులో భాగంగా రోడ్లు, డ్రైన్లు బాగు చేసుకోవడానికి 8 కోట్లు శాంక్షన్ ఇవ్వటం జరిగింది. అందులో 50% పైన వర్కులు జరిగాయి. ఈ గ్రామానికి 150 హౌసెస్ శాంక్షన్ జరిగాయి. అందులో భాగంగా కొన్ని బేస్మెంట్లోను రూపంలోనే కొన్ని లింటెల్ వరకు వచ్చాయి. ఇక్కడ అత్యవసరమైన పనులు ఏమున్నాయో, దీర్ఘకాలిక అభివృద్ధి ఏ విధంగా చేపట్టాలో అన్నింటినీ సీఎం పరిశీలించి మాట్లాడారు. నిధుల విడుదలకు ఆమోదం కూడా తెలిపారు. వానపల్లి గ్రామాన్ని చూసి స్వర్ణ పంచాయతీ ఏ విధంగా ఉండాలో చూపిస్తామన్నారు. కానీ ఏడాది గడిచిపోయినా ఎలాంటి మార్పు లేదని స్థానికులు పెదవి విరుస్తున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించి తమ గ్రామ అభివృద్ధి జరిగేలా చూడాలని వానపల్లి వాసులు కోరుతున్నారు.